ప్రయాగ్రాజ్. మొన్న జరిగిన మహాకుంభమేళాతో ఈ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగింది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఈ ప్రయాగ్రాజ్ లో జరగటం వల్ల ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఈ ప్రాంతం వైపు చూసింది. వేల సంఖ్యలో అఘోరీలు, కోట్లల్లో భక్తులు ఇక్కడికి వచ్చి స్నానమాచరించారు. అయితే ఈ పవిత్రమైన స్థలంలో ప్రతిరోజు 2 గంటల పాటు సాయంకాలం వేళ ఋషి కన్యలంతా కలిసి గంగా హారతి నిర్వహిస్తారని మీకు తెలుసా? ఈ హారతి సకల దేవతలకు చేరుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఈ హారతి చూడాలంటే ఎలా? ఎప్పటికీ ఈ కార్యక్రమం కొనసాగుతుందా? అక్కడికి ఎలా చేరుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఉత్తర భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటి ప్రయాగ్రాజ్. చరిత్ర, సంస్కృతి, భక్తి పరంపరలకు ప్రతీకగా నిలిచిన పవిత్ర నగరం ఇది. ఒకప్పుడు అలహాబాద్ గా ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి 2018లో మళ్లీ పూర్వనామమైన ప్రయాగ్రాజ్ అని పేరు పొందింది. ఉత్తరప్రదేశ్ లో ఉండే ఈ ప్రయాగ్రాజ్ అంటే 3 పవిత్ర నదుల సంగమం జరిగే ప్రాంతం. ఇక్కడే గంగా, యమునా నదులు ప్రత్యక్షంగా కలుస్తాయి. పురాణాల ప్రకారం అదృశ్యంగా ప్రవహించే సరస్వతి నది కూడా ఇక్కడే సంగమం అవుతుందని విశ్వసిస్తారు. ఈ సంగమాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని పవిత్ర స్నానం ఆచరిస్తారు. ఇలా చేయటం వలన సకల పాపాలు పోతాయని వారి నమ్మకం. అంతేగాక బ్రహ్మదేవుడు మొట్టమొదటి యాగం ఈ ప్రదేశంలోనే చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమైన కుంభమేళా కూడా ప్రయాగ్రాజ్ లోనే జరుగుతుంది. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహామేళాకు కోట్లాది మంది భక్తులు, సన్యాసులు, పర్యాటకులు ప్రపంచ నలుమూలల నుంచి చేరుకుంటారు. ఈ వేడుక సమయంలో ప్రయాగ్రాజ్ నగరం భక్తులతో కళకళలాడుతోంది. ఇటువంటి పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు ఋషి కన్యల చేత ఇక్కడ గంగా హారతి వైభవంగా నిర్వహించబడుతుంది. పూజ్య శ్రీ చిదానంద సరస్వతి మహారాజు స్థాపించిన సుందరమైన, సువిశాలమైన పరమార్థ త్రివేణి పుష్ప క్షేత్రంలో మన శ్రీవేద భారతి పీఠం, శ్రీవేద విద్యానంద స్వాముల వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు 2 గంటల పాటు అంటే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సాగే ఈ గంగా హారతి చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు. మరి ఈ గంగా హారతిని చూడటానికి వచ్చే వారికి ప్రయాగ్రాజ్ లో రూమ్, వసతులు, సౌత్ ఇండియన్ భోజన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. మన తెలుగు వారికి హైదరాబాద్ నుండి అలహాబాద్ వరకు నేరుగా బస్సు, ట్రైన్, ఫ్లైట్ సదుపాయాలు కూడా ఉన్నాయి. అటు ప్రయాగ్రాజ్ నుండి అయోధ్యకు, ఇటు ప్రయాగ్రాజ్ నుండి కాశీకి సమాన దూరంలో వీటికి మధ్యలో ఉంది త్రివేణి సంగమం. ఇక్కడ గంగా హారతి చూడటానికి వచ్చిన వారు అయోధ్య రామ మందిరాన్ని, కాశీ విశ్వేశ్వరుడి దగ్గరికి వెళ్లడానికి కూడా దర్శించుకోవటం సులభంగా ఉంటుంది. ఇక్కడ గంగా హారతి చూడటానికి వచ్చిన వారు అయోధ్య రామ మందిరాన్ని, కాశీ విశ్వేశ్వరుణ్ణి కూడా వెళ్లి దర్శించుకోవటం సులభంగా ఉంటుంది. మన జీవితంలో ఒక్కసారైనా త్రివేణి సంగమంలో సాయం సంధ్య ప్రదోష వేళలో ఋషి కన్యల చేత శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్చారణలతో జరిగే గంగా హారతిని చూసి తరించాల్సిందే. ప్రయాగ్రాజ్ కి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ఉండాలంటే 7788069999 నెంబర్ ని సంప్రదించండి.